హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణి. అమ్మ ఆల్రౌండర్కి స్వాగతం అండి. అమ్మ చేతి గుమగుమలు అనేది నేను తీసేసి అమ్మ ఆల్రౌండర్ అని పెట్టుకున్నాను. ఇది మీరు గమనించాలి. ఈరోజు మీకు కొత్తిమీర టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయలు వేసి ఏ విధంగా చేయాలో నేను మీకు తెలియజేస్తాను. అందుకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, చక్కని కొత్తిమీర మీరు ఇలా కట్ చేసుకొని చక్కగా కడిగేసుకొని కట్ చేసుకోండి. దాంట్లోకి తగినన్ని టమాటాలు, ఇప్పుడు టమాటాలు కొంచెం చవకగానే ఉంటాయి కాబట్టి టమాటాలు బాగానే తీసుకోండి. దానికి తగినంత కారానికి మనం పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఇన్ని తీసుకోవాలి. దాంట్లో ఎల్లుల్లిపాయి, కొంచెం చింతపండు, ఇది మినపప్పు కంపల్సరీ అండి, కొంచెం జీలకర్ర. ఇలా చేసుకుంటే, ఇవన్నీ వేసుకొని చేసుకుంటే కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో మీకు నేను తెలియజేస్తాను. ఇదిగోండి, నేను పాన్ పెట్టుకొని కొంచెం నేను ఆయిల్ వేసుకున్నాను. అయితే పచ్చిమిరపకాయలు ఇన్ని వద్దు, కారం అవుతాయి అన్నవాళ్ళు కొంచెం తీసేసేయండి. మేమైతే కొంచెం కారం బాగానే తింటాము, ఎందుకంటే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉంది, టమాటాలు బాగానే వేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు ఉండాలి కాబట్టి ఈ మాత్రం వేస్తున్నాం. వద్దనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు మీరు తక్కువ చేసుకోండి. ఇదిగో నేను పాన్ పెట్టుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి బాగా వేయించాలి. ఇదిగోండి ఘాటుకు దగ్గొచ్చింది. ఇదిగోండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు చక్కగా ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన పచ్చిమిరపకాయని నేను మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మనం అందులో మిక్సీ చేస్తాం కాబట్టి. ఇదిగోండి, ఇప్పుడు మినపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు దోరగా వేయించేసుకుందాం. ఇంకోండి, మినపప్పు అది వేగిపోయిన తర్వాత ఇదిగో మనం కొత్తిమీర వేసేసుకుంటున్నాం. కొత్తిమీర వేగిపోద్ది. ఇదిగోండి, కొత్తిమీర బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనకి కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి అందరూ చక్కగా ఇలా కొత్తిమీర పచ్చడి తినండి బాగా, ఎందుకంటే హెల్త్కి చాలా చాలా మంచిది. అందుకే మీకు ఏ విధంగా చెయ్యాలనేది నేను తెలియజేస్తున్నాను. అంటే మ్యాక్సిమం అందరికీ చేయడం వచ్చు, కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళు నన్ను అడిగారు ఎలా చేయాలి రుచిగా అని చెప్పేసి అన్నారని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా మీరు చేసుకొని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను. కొత్తిమీర వేగిపోయిన తర్వాత ఇగో మనం టమాటాలు వేసేసుకుంటున్నాం. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయ మన టమాటాలతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది. ఇదిగోండి, టమాటా చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంత చక్కగా ఉడకనివ్వాలి దీన్ని, ఎందుకంటే మనం దీంట్లో ఏ విధమైనటువంటి వాటర్ కూడా మనం కలుపుతలేము. ఈ పచ్చడి కరెక్ట్గా వారం 10 రోజులు నిలవ ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు తీసుకొని వాటర్ కలుపుకొని మీరు తినొచ్చు, లేదంటే గట్టి చట్నీలాగా అన్నంతో కూడా నంచుకొని తినొచ్చు. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుంది. నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయినటువంటి కొత్తిమీర టమాటా చట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు చేసుకొని తిన్న తర్వాత తప్పకుండా కామెంట్ పెట్టండి, అంత బాగుంటుంది. ఇదిగోండి, మనం చేసుకున్నటువంటి కొత్తిమీర టమాటా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒట్టిగా చెప్తలేదు, ఇది చాలా అనుభవంతోనే నేను చెప్తున్నాను. ఇది ఎలా చేయాలో తెలియని వారి కోసం నేను చెప్తున్నానండి, తెలిసిన వారి కోసం కాదు. కాబట్టి నచ్చితే అందరూ కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్టు ట్రై చేసి మీరు చేసుకొని ఎట్లా టేస్టీగా ఉందనేది మాత్రం కామెంట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకోసం ఇంత చక్కని పచ్చడి నేను మీకు చేసి చూపించాను కదా. చిన్న లైక్, చిన్న కామెంట్ మీరు నాకు పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.